రెడ్డి గారు ప్రతి ఒక్కరి గురించి ఆలోచన చేశాడు. రైతులకైతే ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలని కలలు కన్నాడు. రైతులకి సాగునీరు ఇచ్చాడు. 7 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చాడు. రైతులకి అవసరమైన మద్దతు ధర ఇచ్చాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు. ఇంకా అవసరమైనప్పుడు నష్టపరిహారం కూడా ఇచ్చాడు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1200 కోట్లతో విద్యుత్ బకాయిలను మాఫీ చేశాడు. ఆ తర్వాత 1300 కోట్లతో రైతులకున్న రుణాల మీద వడ్డీని మాఫీ చేశాడు. ఆ తర్వాత 12,000 కోట్లతో రైతులకి రుణమాఫీ కూడా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. అంతకు ముందు రైతులకి మహిళలకి రూపాయికి పైగా వడ్డీకి రుణాలు ఇచ్చేవాడు చంద్రబాబు గారు. కానీ రాజశేఖర రెడ్డి గారు రైతులకి మహిళలకి పావుల వడ్డీకే రుణాలు ఇచ్చాడు. మన రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు అప్పటి వరకు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. ఇక విద్యార్థుల గురించి అయితే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక కన్న తండ్రిలాగా ఆలోచన చేశాడు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదని ఓసీలో ఉన్న వాళ్ళని కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఓసీలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపు చేసి మీరు ఏది చదువుకుంటారో అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు. కనుకనే మన రాష్ట్రంలో లక్షల కొద్ది విద్యార్థులు ఉచితంగానే గొప్ప చదువులు చదువుకొని ఈరోజు గొప్ప ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక పేదవాడు కూడా గొప్పవాడిలాగా గొప్ప ఆసుపత్రికి పోయి వైద్యం చేయించుకోగలగాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల కొద్ది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగానే పొందిన రోజులు. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఏ పథకాన్ని తీసుకున్నా రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా చేసి చూపించారు. దేశమంతా 47 లక్షల పక్కా ఇళ్లు కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 లక్షల పక్కా ఇళ్లు కట్టి చూపించాడు. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు అంతకంటే ఎక్కువ 55 లక్షల మందికి ఎక్కువ పెన్షన్లు ఇచ్చి 71 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా ఏ ఒక్క రోజు ఏ ఒక్క పన్ను కానీ ఏ ఒక్క ఛార్జీ కానీ పెంచలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి తెలుసు, నేను ఒక్క ఛార్జీ పెంచినా ఒక్క పన్ను పెంచినా అది పేదవాడి మీద భారం పడుతుంది, నా అక్క చెల్లెల మీద భారం పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు గ్యాస్ ధర 305 రూపాయలు ఉన్నది, కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. కరెంటు ఛార్జీలు 1 రూపాయి అంటే 1 రూపాయి రాజశేఖర రెడ్డి గారు పెంచారు అని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు. మున్సిపల్ ట్యాక్సీలు పెంచలేదు, ఆర్టీసీ పెంచలేదు, ఏ ఒక్క ఛార్జీ పెంచకుండానే ఏ కొత్త పన్ను విధించకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఇప్పుడు అధికారంలో ఉన్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళకి రైతులు వ్యవసాయము అంటేనే చిన్న చూపు. రైతులకి ఎక్కడా 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, రైతులకి సాగునీరు లేదు, రైతులకి మద్దతు ధర లేదు. ఎప్పుడు ఏ ఒక్క రైతుకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన పాపాను కూడా ఈ కిరణ్ సర్కారు పోలేదు. అమ్మా వేసిన ప్రతి పంటలోనూ నష్టం వచ్చింది, అప్పుల పాలైపోయామని ఏ జిల్లాలో అడిగినా రైతులు చెప్తూనే ఉన్నారు. ఇక మహిళలైతే అన్ని ధరలు పెరిగిపోయాయి తల్లి, అన్ని ఛార్జీలు పెరిగిపోయాయమ్మా, బ్రతుకు భారమైపోయింది తల్లి, 2 పూట్లు కూడా తినే పరిస్థితి లేదని వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ సర్కార్లో ఫీజు రీయింబర్స్మెంట్ కుంటుపడింది, ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది, 108, 104 కనుమరుగైపోయాయి. పక్కా ఇళ్ల పథకానికి పాడి కట్టారు, జలయజ్ఞానికి అట్టకెక్కించింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న రెవెన్యూ శాఖ మంత్రి గారు ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వము 7 లక్షల
67,000 ఎకరాలను భూ పంపిణీ చేశామని చెప్పారు. కానీ లెక్కలు చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 4 విడతల్లో 6 లక్షల ఎకరాలు భూ పంపిణీ చేశారు. అయితే 5వ విడత కోసము ₹1,00,000 1,00,000 ఎకరాలకు భూమిని సేకరించారు. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 7 లక్షల ఎకరాల భూ పంపిణీ ఆయన చేతి మీదుగానే జరిగింది. మరి మంత్రి గారు చెప్తున్న లెక్కల ప్రకారము 7,67,000 అంటున్నారు. మరి 7 లక్షల ఎకరాలు రాజశేఖర రెడ్డి గారు చేస్తే మరి ఈ కిరణ్ సర్కారు చేసింది ఎంత అని మంత్రి గారిని లెక్కలు అడుగుతున్నాం. కేవలము 67,000 ఎకరాలను మాత్రమే భూ పంపిణీ చేశారు ఈ మంత్రి గారు. ఆలోచన చేయండి, రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలలో 7 లక్షల ఎకరాలను భూ పంపిణీ చేస్తే 4 ఏళ్లలో కనీసం 10% అంటే